నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. 24 గంటలు తిరిగేలోపు కేసీఆర్ గారు సిట్ విచారణకి హాజరు కావాలి. అంటే రేపు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మరి ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా? బీఆర్ఎస్ వాళ్ళు అసలు ఇది జరగలేదు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఎలక్షన్ల కోసమే అని చెప్పేసి అన్నారు. ఒకవేళ అసలు జరగకపోతే హరీష్ రావు, కేటీఆర్, తర్వాత సంతోష్ రావు, ఇప్పుడు కేసీఆర్ గారు వీళ్ళందరినీ ఎందుకు విచారిస్తారు? కొంతమంది నిజాన్ని ఒప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నా ఇంకా ఏ కేసు లేదు, అసలు ఇదంతా జరగలేదు అన్న మాటలు మనం ఎలా నమ్మాలి? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. అంటే జస్ట్ 2 days బ్యాక్ మనం ఒక వీడియో చేసాం సార్ మన కాంబినేషన్ లోనే. సంతోష్ రావు గారు సిట్ విచారణకి వెళ్ళి వచ్చారు అంటే కవిత చేసిన కామెంట్స్ చూస్తే కేసీఆర్ గారు నెక్స్ట్ విచారణ ఎదుర్కోక తప్పదు అని. ఎగ్జాక్ట్ గా మీరు చేసిన వీడియో మధ్యాహ్నం చేస్తే ఈవినింగ్ కి సిట్ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఆయన నేను రాలేను అని చెప్పినప్పటికీ కూడాను Feb 1st ఖచ్చితంగా మీరు విచారణకి హాజరు కావాల్సిందే అని సిట్ ఖరాఖండిగా చెప్తూ డేట్ అలానే ప్లేస్ కూడా డిసైడ్ చేసేసింది. అంటే ఏం జరుగుతుంది అసలు? ఆదివారం ఏం జరుగుతుంది, మరి కొన్ని గంటల్లో ఏం జరుగుతుంది అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పుడు ఒక సినిమా షో లాగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకనంటే హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి 21st century పొలిటికల్ రీసెర్చ్ చేసి సర్టిఫికేట్ అందుకొని తెలంగాణ ముఖ్యమంత్రి ఇవాళ దిగుతాడు సాయంత్రానికి. అవును, రేవంత్ రెడ్డి గారు. సో రేపు ఏం జరగబోతుంది అనేది అందరూ కొంచెం ఆసక్తిగా చూస్తున్నారు. వెరీ సింపుల్. రేపు ఏం జరుగుతుంది అని అంటే చివరి క్షణంలోనైనా కోర్టు నుంచి అనుమతి తీసుకొని కేసీఆర్ గారు ఈ విచారణ నుంచి స్కిప్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే హైకోర్టుకి దీని మీద నోటీసులు అందుకున్నారు, నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి ఆదివారం 3 గంటలకి ఆయన్ని హాజరు కమ్మన్నారు. కానీ నేను హాజరు కాలేను, మీరే ఫామ్ హౌస్ రండి అని చెప్తే రిక్వెస్ట్ చేస్తే కుదరదు అని చెప్తే లాస్ట్కి మధ్య మార్గంగా నందీనగర్లో ఉండేటువంటి ఆయన ఇంటి దగ్గరికి వచ్చి సిట్ విచారించడానికి అంగీకరించింది. సో నందీనగర్కి ఆయన వస్తారు. ఫామ్ హౌస్ నుంచి నందీనగర్కి వస్తే నందీనగర్లో ఆయన్ని సిట్ విచారిస్తుంది. ఇప్పటి వరకు అఫీషియల్ న్యూస్ ఇది. అయితే నందీనగర్ రమ్మని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఆ నోటీసుల్లో ఉండేటువంటి కొన్ని లూప్ హోల్స్ని బేస్ చేసుకొని హైకోర్టుకి వెళ్ళి ఈ విచారణ నుంచి ఆయన్ని తొలగించాలి. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఎలా తీసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత హాజరు నుంచి నాకు ఉపశమనం కల్పించండి అని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేస్తే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి నన్ను మినహాయించండి అని చెప్పేసి పిటిషన్ వేస్తున్నారు హైకోర్టులో. ఓకే, కేసీఆర్ గారు అంటే వెళ్ళరు విచారణకి. అదే చెప్పేది, చివరి నిమిషంలో ట్విస్ట్ జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నాను. వ్యక్తిగత హాజరు నుంచి నాకు మినహాయింపు ఇవ్వండి అని చెప్పేసి ఆయన పిటిషన్ వేయబోతున్నారు హైకోర్టులో. నాకు తెలిసినంత వరకు ఇంకా ఇప్పుడు ఇవాళ వేసే అవకాశం ఉంది. మనం వీడియో చేసే సమయానికి వేయటానికి ప్రయత్నం చేస్తున్నారు, నాకున్న ఇన్ఫర్మేషన్. సో కాబట్టి పిటిషన్ వేస్తారు. పిటిషన్ వేసినప్పుడు హైకోర్టులో ఏముంటుంది, ఒక సీఎం, మాజీ సీఎం, ఇప్పుడు అంటే మాజీ సీఎం, అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తీసుకొచ్చుకున్నారు సిబిఐ కోర్టులో. సీఎం పదవి పోయింది. సీఎం పదవి పోయినా కానీ వ్యక్తిగత హాజరు కొనసాగుతుంది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అనేది కొనసాగుతుంది ఆయనకి. దీన్ని బేస్ చేసుకొని ఈయన హైకోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక రిఫరెన్స్ ఇస్తారు కోర్టులో ఎప్పుడు కూడా. ఇప్పుడు గతంలో జరిగినటువంటి తీర్పులు వీటన్నిటిని రిఫరెన్స్ పెడుతుంటారు. ఏదైనా ఒక కేసు వచ్చింది అనుకోండి, ఈ కేసు వాద ప్రతివాదనలు ఎలా ఉంటాయంటే పలానప్పుడు ఇదిగో ఈ కోర్టు ఇలా ఇచ్చింది తీర్పు, పలానప్పుడు ఇదిగో ఈ ఇన్సిడెంట్లో ఇలా ఇచ్చింది, కాబట్టి ఈ కేసుకి ఎందుకు ఇవ్వరు, ఇవ్వటానికి అర్హులు అని చెప్పి వాదిస్తారు. ఇప్పుడు కూడా ఇదే వాదిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత మినహాయింపు ఏదైతే ఇచ్చారో దాన్ని వాడతారు. ఎందుకు వ్యక్తిగత మినహాయింపు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు దాంట్లో పిటిషన్లో, నేను వ్యక్తిగత హాజరు కావాలి అని అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం, భద్రతతో కూడుకున్న వ్యవహారం అని చెప్పారు. చెప్తే కోర్టు ఓకే, వ్యక్తిగత హాజరుకి రమ్మంటే కనుక, ప్రతి శుక్రవారం రమ్మంటే కనుక ఆయనకి భద్రత కల్పించాలి, ప్లస్ ఆయన రావడానికి ఖర్చులు అవుతున్నాయి అని చెప్పి, అప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వ ఖర్చులు అవుతాయి అని చెప్పి మినహాయింపు ఇచ్చారు.
సీఎంగా ఉన్నారు కాబట్టి ఎక్కడికి పోతారులే అనుకున్నారు. కానీ ఈయన ఏం చేశాడు ఈ మధ్యకాలంలో? లండన్ వెళ్ళాడు. లండన్ వెళ్ళి కొన్ని ఆంక్షల నడుమ బెయిల్ మీద ఉన్నారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు కొన్ని ఆంక్షల నడుమ. ఈయన ఏం చేశారు? అక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి, ఆ నెంబర్కి వాళ్ళు ఫోన్ చేస్తే లండన్ వెళ్ళినప్పుడు ఆ ఫోన్ పనిచేయాల. దాంతో ఇప్పుడు ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు అందుబాటులో ఉండాలి కదా, ఎక్కడికి పోయారని చెప్పి చెప్పాలి కోర్టుకి, చెప్పాలి ఖచ్చితంగా. కానీ ఫోన్ నెంబర్ పనిచేయాల. దాంతో సిబిఐ వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చిన నెంబర్ పనిచేయట్లేదని చెప్పి పిటిషన్ వేస్తే, మీరు లండన్ నుంచి రాగానే ఇమీడియట్గా కోర్టులో హాజరు కాండి అని చెప్తే ఈ మధ్యకాలంలో హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి. హాజరు ఎట్టయ్యారు? బెంగళూరు నుంచి ప్రత్యేకమైన ఫ్లైట్లో బేగంపేటలో దిగారు. బేగంపేట నుంచి సిబిఐ కోర్టుకి పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. అంటే ఎందుకు చేశారు ర్యాలీ? నేను హాజరైతే ఇంతమంది ర్యాలీ అవుతారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి కోర్టుకి చెప్పడానికి. అందుకని కోర్టు ఏం చేసింది? సరే ఈయన వచ్చినప్పుడు ఈ గొడవ అంత ఎందుకు, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేసారు. వాళ్ళు అడ్వకేట్ ఎట్లా హాజరవుతారు కదా అని చెప్పి వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. సేమ్ అలానే ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి నందీనగర్ వచ్చే సమయంలో డెఫినెట్గా ఒక పెద్ద ర్యాలీ జరుగుతుంది. అంటే ఇప్పటికే మొత్తం రోడ్ల మీదకి వచ్చి మొన్న పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు వచ్చేసారు. డెఫినెట్గా వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చూపించారో ఈయన కూడా అదే చూపిస్తారు. రేపు ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి నందీనగర్కి వచ్చే టైంలో పెద్ద ఎత్తున క్యాడర్ రావటం, నందీనగర్ దగ్గర పెద్ద ఎత్తున క్యాడర్ మోహరించడం, ఇవన్నీ చూస్తాం. ఎందుకంటే ఆల్రెడీ కేటీఆర్ గారితో సమావేశం అయ్యారు నిన్న. అవును. సో కేటీఆర్ గారు డెఫినెట్ గా మొబిలైజ్ చేస్తారు కదా, క్యాడర్ మొబిలైజ్ చేస్తారు. క్యాడర్ మొబిలైజ్ చేసి నందీనగర్ లో ఫుల్ గా పెడితే సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి డెఫినెట్ గా కోర్టులో పిటిషన్ వేస్తారు. కోర్టులో పిటిషన్ వేసినప్పుడు ఏమవుతుంది? సో సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేసేయండి, వాళ్ళ తరఫు నుంచి అడ్వకేట్ హాజరవుతున్నారు కదా. సో కాబట్టి ఆయన వాదనలు నిలిపిస్తారు కదా, అది తీసుకోండి అని చెప్తారు. అంతే. ఇదే జరిగే అవకాశం ఉంది, ఇది జరగడానికి అవకాశం ఉంది. నేను అందుకే సీక్వెన్స్ చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఫాలో అయ్యారో కేసీఆర్ గారు కూడా అదే ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ప్రాణ స్నేహితులు ఇద్దరు కూడా ఒకే రకంగా చేస్తున్నారు. అయితే వీళ్ళు చేశాక ఈయన చేస్తారు, లేదా ఈయన చేశాక వాళ్ళు చేస్తారు. అంటే ఇద్దరు ఒకే లాయర్ ని పెట్టుకున్నారు, ఒకే టీం ని పెట్టుకున్నారు. ఏంటి ఇచ్చిపుచ్చుకున్న ధోని కిట్ ఫోకో పాలిటిక్స్ కదా వీళ్ళు. ఇది అందరికీ తెలిసిందే, నేను చెప్పడం కాదు, నేనే ప్రత్యేకంగా చెప్పాను. 10 years నుంచి కిట్ ఫోకో పాలిటిక్స్ డైరెక్ట్ గా చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆయన కోసం ఆయన్ని ఇక్కడ హైదరాబాద్ లో ఆయన ఆస్తులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు. కేసీఆర్ గారు ఏది చెప్తే అది వింటారు. సో కేసీఆర్ గారికి అక్కడ ఆయన ఉండటం అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటే కనుక అక్కడ డెవలప్ చేస్తారు. ఆ కాంపిటీషన్లో మనం వెనకబడతామని భయం. అందుకే అమరావతి ప్రాజెక్ట్ కూలిపోయింది, మనం బాగున్నాం అని చెప్పి అనేక సార్లు చెప్పారు కేసీఆర్ గారు. నేనేం చేశాను అని చెప్పి చెప్పుకోవాలి, కానీ కేసీఆర్ గారు అమరావతి ప్రాజెక్టు కూలిపోయింది, మనం బాగున్నాం అని చెప్పి అన్నారంటే కుట్ర కాదా అది? జనరల్ గా అర్థమవుతుంది కదా ఎవరికైనా. సో కేసీఆర్ గారు ఏంటి ఇప్పుడు? కేసీఆర్ గారు ఇప్పుడు ఈ కేసుల నుంచి ఎట్ట బయటపడాలంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఉంది కదా, రోల్ మోడల్, దాన్ని చూపిస్తారు. దాన్ని చూపించి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారనుకోండి, అవుట్ ఈ కేసు. జగన్మోహన్ రెడ్డి గారిది కేసు ఉంది, ప్రతి శుక్రవారం కేసు నడుస్తుంది, కానీ ఆయన హాజరు గారు, ఎవరు హాజరవుతారు వాయిదాలు వేసుకుని వెళ్ళిపోతుంటారు. ఈ కేసు కూడా ఉంది, ఫోన్ ట్యాపింగ్ కేసు. కాకపోతే ఇక్కడ జడ్జి కనుక కుదరదు, మీరు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే. లాయర్లు మొత్తం అందరు ఫోన్లు ట్యాప్ చేశారు కదా, 4,000 మంది 5,000 మంది ఫోన్లు ట్యాప్ చేశారు కదా, దాంట్లో మేము కూడా ఉన్నాం కదా, జడ్జెస్ని, మహిళా జడ్జెస్ కూడా ఉన్నారు కదా, సినిమా యాక్టర్స్ కూడా ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ కేసు చాలా తీవ్రమైంది. ఇది ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికే అనేక మందిని విచారించాం. ఎస్ఐబికి సంబంధించి ప్రభాకర్ చీఫ్, ఆయన్ని, రాధాకృష్ణరావుని, వీళ్ళందరినీ విచారించాం. అలాగే ఒక ఛానల్ ఎండీని విచారించాం, వాంగ్మూలాలు ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఎవిడెన్స్ ఉంది, మిమ్మల్ని విచారించాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని, కేటీఆర్ గారిని అందరినీ విచారించాము, అందరూ వాంగ్మూలాలు తీసుకున్నాము. అందరూ నీ వైపే చూపిస్తున్నారు, బిగ్ బాస్ నువ్వే కాబట్టి అందరూ నీ వైపే చూపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు హాజరు కావాల్సిందే అని చెప్పి కనుక జడ్జి సీరియస్గా చెప్తే అప్పుడు హాజరయ్యే అవకాశం ఉంది. వీళ్ళంతవరకు తప్పించుకునేట్టు ప్రయత్నం చేస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కేసుని మనం దీన్ని కంపేర్ చేయలేం. జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఏంటంటే కిట్ పోకో కేసు, ఆల్రెడీ ఈడీ కేసులు అన్నీ ఉన్నాయి. కానీ ఇది ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎప్పటి నుంచి మొదలు పెడతారు తెలుసా? ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆ రోజు 2014-19 మధ్యలో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి మొదలు పెడతారు. ఎప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు?
కేసీఆర్ గారి మీద కేసు ఉంది కదా అప్పట్లోనే. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడే కేసు పెట్టింది కదా. అవును. మరి అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశారు కదా, ఫోన్ ట్యాపింగ్ చేసిన కేసు ఉంది కదా. మరి అదేమైంది? అప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్లు ఎక్కడెక్కడే చేశారు. అప్పుడు 2014 నుంచి 19 మధ్యలో ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు, 2019 నుంచి మళ్ళీ 23 దాకా ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు, ఇవన్నీ వస్తాయి. డెఫినెట్గా అన్నీ వస్తాయి, అన్ని రకాలే వస్తాయి. వచ్చినప్పుడు మీకు అంతకుముందు రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా ఓటుకు నోటు కేసు సందర్భంగా, నువ్వు చంద్రబాబు నాయుడు గారు కాదు నన్ను దాటుకోబోవాలి కదా, నువ్వు చంద్రబాబు నాయుడు గారు టచ్ చేయాలంటే నువ్వు నన్ను దాటుకోబో అని చెప్పి అన్నారు కదా. సో కాబట్టి ఇక్కడ ఈ కేసు ఈ ఫోన్ ట్యాపింగే కాదు, ఆ ఫోన్ ట్యాపింగ్ కూడా వస్తుంది. అది రాజద్రోహం కేసు, ఇదేమో ప్రజాద్రోహం కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రజాద్రోహం 2018 నుంచి 2023 దగ్గర మధ్యలో జరిగింది. 2014 నుంచి 2018 మధ్యలో జరిగింది రాజద్రోహం. ఒక రాజ్యాన్ని కూల్చేయడానికి మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది ఆ రోజున ఆరోపణలు. సో కాబట్టి అప్పటి నుంచి 2023 దాకా ఏం చేశారు కేసీఆర్ గారు అనేది మొత్తం విచారించే అవకాశం ఉంది. ఇది సీరియస్గా తీసుకుంటే జడ్జి ఇప్పుడు జనరల్గా సింగిల్ జడ్జికి వేస్తారు, సింగిల్ బెంచ్కి వేస్తారు. సింగిల్ బెంచ్ వాళ్ళు ఇచ్చేస్తారు, వ్యక్తిగత మినహాయింపు ఇచ్చేయండి అని చెప్పి చెప్పొచ్చు. దాన్ని మళ్ళీ డివిజన్ బెంచ్కి వేయాలి. ఎవరు? ఈ పోలీసు సిట్. ఈ ప్రాసెస్ కొద్దిగా 1-2 రోజులు నడుపుతారేమో. ఇప్పటికే గురువారం నోటీసులు ఇస్తే నేను రాలేనని చెప్పారు. ఎందుకు చెప్పారు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, మేము బిజీగా ఉన్నాము అని చెప్పి. సరే మళ్ళీ నోటీసులు ఇచ్చారు, ఆదివారం హాజరు కమ్మని. దీనికి చివరి నిమిషంలో టిస్ట్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఆయన నేరుగా హాజరు కావడానికి ఛాన్సెస్ తక్కువ. అంటే సిట్ నోటీసులు అందుకుని 24 గంటల లోపే రిప్లై ఇవ్వాలేమో కదా సార్? ఇస్తారు, కోర్టుకి వెళ్ళిస్తారు. వన్స్ కోర్టులో అడ్మిట్ అయింది అనుకోండి కేసు, ఇట్ ఈస్ అండర్ జ్యుడిషియరీ. సో కాబట్టి ఆ ఉపశమనం పొందడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి జడ్జి కనుక సీరియస్గా దీన్ని మా ఫోన్ కూడా ట్యాప్ చేసావు కదా నువ్వు అని చెప్పి కనుక సీరియస్ అయితే అప్పుడు హాజరు కావాల్సింది. హాజరైతే ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాప్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫోన్లు ట్యాప్ చేసిన దగ్గర నుంచి ఇవాళ మొత్తం వస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.